2026 సంవత్సరంలో వచ్చే హోలీ పండుగ మనందరికీ చాలా గుర్తుండిపోయేలా ఉండబోతుంది. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే మాత్రం ఈ హోలీ రోజున ఆకాశంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది. అదే చంద్రగ్రహణం. సాధారణంగా మనం హోలీ అంటే రంగులు పూసుకొని చాలా సరదాగా గడుపుతాం. ఈ పండుగ కోసం ముఖ్యంగా యువత సంవత్సరం ముందు నుంచే వేచి చూస్తూ ఉంటారు. స్నేహితులు మరియు ఫ్యామిలీలతో కలిసి మంచి ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తాం. కానీ ఈసారి మాత్రం పండుగ పూట శక్తివంతమైన చంద్రగ్రహణం రావడం వల్ల కొన్ని రాశుల వారికి కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఈ గ్రహణం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా మేషరాశి మరియు కన్య రాశితో పాటు మీనరాశి వారు ఈ టైంలో చాలా అలర్ట్గా ఉండాలి. లేదంటే లైఫ్లో అనవసరమైన టెన్షన్లు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు వచ్చినప్పుడు మన భూమి మీద ఉండే మనుషుల మీద మరియు ప్రకృతి మీద కూడా దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 2026 మార్చి నెలలో వచ్చే ఈ చంద్రగ్రహణం కేవలం ఒక ఖగోళ వింత మాత్రమే కాదు, ఇది మన రాశి చక్రాల మీద కూడా తన ప్రభావాన్ని విపరీతంగా చూపిస్తుంది. గ్రహణం పట్టే సమయంలో చంద్రుడు కాంతి తగ్గిపోవడం వల్ల అది మన మనసు మీద మరియు బాడీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల చాలా మందికి మానసిక ప్రశాంతత తగ్గిపోవడం లేదా హెల్త్ ఇష్యూస్ రావడం లాంటివి జరుగుతుంటాయి. అందుకే పాతకాలం నుండి మన పెద్దలు గ్రహణం సమయంలో కొన్ని నియమాలు పాటించాలని చెప్తుంటారు. మన పురాణాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. హోలీ అంటేనే రంగుల పండుగ. కాంతి మరియు సంతోషం ఉండాల్సిన ఆ రోజున ఇలా చీకటి లాంటి గ్రహణం రావడం వల్ల ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ మరింత ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కారణంగానే మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మొదటిగా మేషరాశి వారి గురించి మనం చాలా వివరంగా మాట్లాడుకోవాలి. మేషరాశి వారికి ఈ 2026 హోలీ చంద్రగ్రహణం వల్ల చాలా రకరకాల ఛాలెంజెస్ ఎదురవుతాయి. వీరు సహజంగానే చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ గ్రహణ ప్రభావం వల్ల వీరి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మనీ విషయంలో వీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ టైంలో అస్సలు బాగోలేదు. మీరు ఎవరినైనా అప్పించినా ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. అలాగే షేర్ మార్కెట్ లాంటి వాటిలలో డబ్బులు పెడితే లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆఫీస్లో కూడా మీకు మీ బాస్తో చిన్న చిన్న గొడవలు రావచ్చు. అలాగే సహోద్యోగులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మీరు ఎంత బాగా పనిచేసినా సరే మీకు రావాల్సిన క్రెడిట్ రాకపోవచ్చు. దీనివల్ల మీ మెంటల్ స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది. కోపం కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఎవరితోనూ గొడవ పడకుండా ఉండటం మంచిది. ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్తో ప్రశాంతంగా మాట్లాడండి. లేదంటే చిన్న మాట పెద్ద గొడవగా మారి ఇల్లంతా డిస్టర్బ్ అవుతుంది. ఈ రాశి వారు గ్రహణం రోజున మరియు ఆ తర్వాత కొన్ని రోజుల వరకు సైలెంట్గా ఉండడం చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఈ చిన్న చిన్న విషయాలను పాటించడం ద్వారా కొంతవరకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇక కన్యరాశి వారి విషయానికి వస్తే వీరి పరిస్థితి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉండబోతుంది. కన్యరాశి వారు సాధారణంగా ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ లేనిదే చిన్న పని కూడా వీరు ప్రారంభించరు. కానీ ఈ చంద్రగ్రహణం వల్ల వారి ప్లాన్స్ అన్ని రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రిలేషన్షిప్స్ విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పార్ట్నర్స్తో కానీ లేదా క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. మీరు ఒకటి చెప్తే అవతలి వారికి ఇంకొకటి అర్థం చేసుకోవడం వల్ల గొడవలు పెరుగుతాయి. అందుకే ఈ టైంలో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోండి. బిజినెస్ చేసేవారికి కూడా ఈ టైంలో అంతగా కలిసి రాదు. కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంటే దానికోసం కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయడం మంచిది. పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేవారు తమ పార్ట్నర్స్ను బ్లైండ్గా నమ్మకూడదు. లెక్కల విషయంలో చాలా పక్కాగా ఉండాలి. మీ హెల్త్ కూడా ఈ టైంలో కొంచెం వీక్గా ఉండవచ్చు. డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేదా తలనొప్పి లాంటివి రావచ్చు. కాబట్టి ఫుడ్ విషయంలో కేర్ తీసుకోండి. బయట ఫుడ్ తినకుండా ఇంట్లో వండిన హెల్తీ ఫుడ్ తీసుకోవడం మంచిది. మానసికంగా స్ట్రాంగ్గా ఉండటానికి మెడిటేషన్ చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే బయట ఆహారాన్ని వీలైనంత వరకు తీసుకోవద్దు. అన్నిటికంటే ఎక్కువగా మీనరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీనరాశిలోనే ఈ గ్రహణం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీరికి రిస్క్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఈ రాశి వారికి ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు లాంగ్ జర్నీస్ ఈ టైంలో చేయకుండా ఉండటమే బెస్ట్. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండండి. స్పీడ్గా వెళ్ళడం లేదా ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేయడం లాంటివి చేయకండి. చేస్తే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది.
ఎమోషనల్గా కూడా మీరు చాలా లోగా ఫీల్ అవుతారు. కారణం లేకుండానే బాధ కలగడం లేదా ఏడుపు రావడం లాంటివి జరగవచ్చు. మీకు చాలా దగ్గరైన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి. కెరియర్ పరంగా కూడా మీరు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారు. మీరు చేస్తున్న జాబ్లో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. జాబ్ మారాలి అన్న ఆలోచన వస్తుంది, కానీ ఇప్పుడు ఆ డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఉన్న చోటే ఓపిక్గా ఉండడం మంచిది. మనీ మ్యాటర్స్లో కూడా మీరు ఎవరిని నమ్మవద్దు. ఎవరైనా ఎక్కువ ప్రాఫిట్ ఇస్తామని చెప్తే ఆ మాటలు నమ్మి మోసపోకండి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినకుండా చూసుకోవడం ఈ టైంలో మీ బిగ్గెస్ట్ టాస్క్. గ్రహణ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రగ్రహణం పట్టడానికి కొన్ని గంటల ముందు నుండే సూతకం సమయం ప్రారంభమవుతుంది. ఈ టైంలో ఆహారం తీసుకోకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా గ్రహణం పట్టినప్పుడు వండిన పదార్థాలు తినకూడదని మన పెద్దలు చెప్తారు. ఆ పాత వంటల్లో నెగిటివ్ వైబ్రేషన్ ప్రభావం ఉంటుంది కాబట్టి వాటిని పారేయడం లేదా దర్భాలు వేసి ఉంచడం చేస్తారు. గ్రహణం అయిపోయిన వెంటనే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయడం చాలా ముఖ్యం. స్నానం చేసిన నీళ్ళల్లో కొంచెం గంగాజలం లేదా పసుపు వేసుకుంటే ఇంకా మంచిది. గ్రహణం తర్వాత పేదవారికి దానం చేయడం వల్ల చాలా పుణ్యం వస్తుంది. మీకు తోచిన విధంగా బట్టలు లేదా ఫుడ్ లేదా మరియు దానం చేయండి. దీనివల్ల గ్రహం వల్ల వచ్చే దోషాలు తగ్గిపోతాయి. దేవుణ్ణి ప్రార్థించడం లేదా మీకు ఇష్టమైన మంత్రాలు చదువుకోవడం వల్ల మనసులో ప్రశాంతంగా ఉంటుంది. నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయి. మొత్తం మీద చూస్తే 2026 హోలీ చంద్రగ్రహణం అనేది ఒక హెచ్చరిక లాంటిది. మనం ఎప్పుడు లైఫ్లో అన్ని ఈజీగా తీసుకుంటాం, కానీ ప్రకృతిలో వచ్చే ఇలాంటి మార్పులు మనల్ని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకునేలా చేస్తాయి. పండుగ అంటే కేవలం రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు, అది మన చుట్టూ ఉన్న ఎనర్జీని కూడా అర్థం చేసుకోవడం. గ్రహణం వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ మన లైఫ్లో మనం తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండాలి. మేష మరియు కన్య మరియు మీన రాశి వారు ఈ టైంలో తమ లైఫ్లో జరిగే మార్పులను గమనిస్తూ ఉండాలి. అనవసరమైన రిస్క్లు తీసుకోకుండా సేఫ్గా ఉండాలి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, కానీ ఎవరితోనూ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. మనీ సేవ్ చేసుకోండి, కానీ అనవసరమైన లగ్జరీల కోసం ఖర్చులు చేయకండి. మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. సరైన టైంకి నిద్రపోవడం మరియు మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటే ఎలాంటి నెగిటివ్ గ్రహణ ప్రభావం అయినా సరే మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి 2026లో రాబోయే ఈ హోలీని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. గ్రహణం టైం అయిపోయే వరకు దేవుడి మీద భక్తితో ప్రశాంతంగా ఉండండి. ఆ తర్వాత మీ లైఫ్లో మళ్ళీ కొత్త కాంతి మరియు సంతోషం ఖచ్చితంగా వస్తాయి. ఈ గ్రహణం గురించి ఇంకా లోతుగా ఆలోచిస్తే మనకు కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. చంద్రుడు మన మనసుకి కారకుడు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అందుకే చంద్రుడికి గ్రహణం పట్టినప్పుడు మన ఆలోచనలు కూడా కొంచెం తడబడతాయి. మనసులో ఎక్కువ ఆందోళన ఎక్కువగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేక కన్ఫ్యూజ్ అవుతారు. ముఖ్యంగా యంగ్ జనరేషన్కి ఈ టైంలో చాలా ఆవేశం రావచ్చు. ఇది కెరియర్లో కానీ లేదా లవ్ మ్యాటర్స్లో కానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అందుకే ఏ విషయంలోనూ తొందరపడకూడదు. ఏ పని చేసినా 10 సార్లు ఆలోచించి చేయడం మంచిది. పెద్దల సలహాలు తీసుకోవడం ఈ టైంలో మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఎవరికైనా ఏదైనా ప్రామిస్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే గ్రహం టైంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టం అవ్వచ్చు. దీనివల్ల మీ మీద ఉన్న నమ్మకం పోయే అవకాశం ఉంది. కాబట్టి మాట ఇచ్చే ముందు కేర్ఫుల్గా ఉండండి. చంద్రగ్రహణం తర్వాత వచ్చే రోజులు కూడా చాలా ముఖ్యమైనవి. గ్రహణం విడిచిన వెంటనే మన చుట్టూ ఉన్న వాతావరణం మళ్ళీ పాజిటివ్గా మారుతుంది. మానసిక ఆందోళన కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఆ సమయంలో కొత్త పనులు మొదలు పెట్టడానికి మంచి సమయం, కానీ గ్రహణం ఉన్న ఆ కొన్ని గంటలు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ టైంలో నిద్రపోవడం కంటే దేవుడి నామస్మరణ చేయడం ఉత్తమం. గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో బయటకు రాకుండా ఉండటం మంచిదని మన హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. 2026లో వచ్చే ఈ గ్రహణం మనకు ఒక పాఠం లాంటిది. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదని అది మనకు గుర్తు చేస్తూనే ఉంది. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మనం బ్యాలెన్స్గా ఉండడం నేర్చుకోవాలి. ఈ 3 రాశుల వారు ముఖ్యంగా తమ రిలేషన్షిప్స్ మరియు హెల్త్ మీద ఫోకస్ పెడితే ఈ గండం నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఏదేమైనా భక్తి మరియు నమ్మకంతో ముందుకు సాగితే ఏదైనా సాధ్యమే. గ్రహణం అనేది ఒక టెంపరరీ పేజ్ మాత్రమే. అది గడిచిపోయిన తర్వాత మళ్ళీ మంచి రోజులు వస్తాయని నమ్మండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియో కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.